798 అడుగుల నుంచి రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్లో నుంచి సంగమేశ్వర ప్రాంతం నుంచి నీటిని తీసుకునే సదుపాయం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసుకురాలేకపోయినారు? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుందని చెప్పి ముచ్చుమరిని పాడు పెట్టింది నిజం కాదా అని అడుగుతా ఉండా. కరెంటు బిల్లు కూడా చెల్లించకుండా ముచ్చుమరి పంపులను వినియోగంలోకి తీసుకురాకుండా జగన్ ప్రభుత్వం కదా పాడు చేసిందని చెప్పి అడుగుతా ఉండా. కృంగిపోయిన అలగనూరు రిజర్వాయర్ను పనులకు ఎందుకు డబ్బులు కేటాయించలేదని చెప్పి అడుగుతా ఉండా. సర్జిపూల్ ప్రమాదంలో ఉందని శ్రీశైలం ప్రాజెక్టులు తెలిసినా, పేపర్లు ఘోషించినా, టెక్నికల్ ఎక్స్పర్ట్లు రాసినా కూడా దాన్ని పట్టించుకో నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే. ఇంత నిర్లక్ష్యంగా రాయలసీమ ప్రాంతాన్ని వదిలేసి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ను పూర్తి చేయాలని చెప్పి పోతిరెడ్డిపాడుకు పోయి దీక్షలు చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటాను రా. రాయలసీమకు ద్రోహం చేసింది మీరు, రాయలసీమ ప్రజలకు ద్రోహం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉండా. రాయలసీమలో 2014 నుంచి 19 వరకు 12,000 కోట్లు ఖర్చు పెట్టాను తెలుగుదేశం ప్రభుత్వం. ఈ 19 నెలల్లో దాదాపు 8,000 కోట్లు ఖర్చు చేశాం. ఒక్క ఆంధ్రీ నీవాకే 190 రోజుల్లో 40 టీఎంసీల నీటిని తీసుకుపోయి కెనాల్కు లైనింగ్ పూర్తి చేసిన ఘనత మాది. మరి మీ హయాంలో 5 సంవత్సరాలుంటే 2,000 కోట్లు కూడా ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి పూర్తి చేయలేకపోయినారు. ఇంతెందుకు కడప జిల్లాలో ఉన్న అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 60 మంది చనిపోతే కనీసం పరామర్శకు పోని ముఖ్యమంత్రి ఎవరైనా సొంత జిల్లా నుంచి ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. మరి ఈ నాయకులందరూ ఈరోజు పోతిరెడ్డిపాడుకు పోయి దీక్షలు చేస్తారంట.